హలో బిజీ పీపుల్, ఇవాళ మనం డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఇలా నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. అంటే ఇది మన హెల్త్ కోసం. సో గైస్, ఇలా బ్రెడ్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. సో మీ దగ్గర నెయ్యి లేకపోతే ఏం కాదు, ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు బ్రెడ్స్ని. సో ఇలా వేయించుకున్న బ్రెడ్స్ని ఒక్కొక్కటి ఇలా అది కాలవంగానే మంచిగా మనం ప్లేట్లో తీసుకోవాలి. సో గైస్, అలా వేయించుకున్న తర్వాతకి మనం పాలని ఒక బౌల్లో మనం మిల్క్ని తీసుకొని ఇలా వేడి చేసుకున్న తర్వాతకి మనం ఒక గిన్నె తీసుకొని అందులో షుగర్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని మనం పాకం కోసం ఇలా చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అలా బ్రెడ్ వేయించుకున్న తర్వాతకి మనం షుగర్ పాకంలో ఇలా యాలకులు చుంచుకొని అందులో వేసుకోవాలి. సో చూడండి గాయస్, ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ని ఇలా పీసెస్గా అందులో ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట షుగర్ పాకంలో. సో గైస్, నేను ఇందాక చెప్పాను కదా పాలు కూడా కావాలి మనకని చెప్పేసి. సో మనం అట్లా మిల్క్ని వేడి చేసుకున్న తర్వాతకి మనం బ్రెడ్ షుగర్ పాకంలో అలా పాలు పోసుకోవాలన్నమాట. చిక్కటి పాలు పోసుకోండి, వాటర్ కలపకూడదు ఆ మిల్క్లో. సో గైస్, మనకి ఇప్పుడు కంప్లీట్ అయిందనమాట చేయడం. సో ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు టేస్ట్ రివ్యూ చెప్తాను. సో మమ్మీ, నీ రివ్యూ ఈ వీడియోలో చెప్పేసే మమ్మీ, ఎలా ఉంది? వావ్, సూపర్ టేస్టీగా వచ్చింది. సో గైస్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా టేస్టీ డబుల్ కా మీఠాని వితిన్ 10 minutesలో చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.